నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సింహాచలం ఘటన బాధిత కుటుంబాలకు 25 లక్షలు పరిహారం. బాధిత కుటుంబ సభ్యులకు అవుట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగం. యాదాద్రి ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో భారీ పేలుడు, ఒకరు మృతి. శిథిలాల కింద చిక్కుకున్న 2 కార్మికుల కోసం ముమ్మర చర్యలు. కోల్కతాలో ఓ హోటల్లో భారీ అగ్ని ప్రమాదం, 14 మంది దుర్మరణం. ఘటనపై ప్రధాని విచారం, బాధితులకు అండగా ఉంటామని హామీ. నేడు 10వ తరగతి పరీక్షా ఫలితాలు మధ్యాహ్నం 1 గంటకు విడుదల చేయనున్న సీఎం. ఈ ఏడాది కరెంటు ఛార్జీలు పెంచడం లేదన్న ఈఆర్సీ. 2025-26 ఏడాదికి 65,849 కోట్లు అవసరమని వెల్లడి.